ఇక భవాని అయితే కృష్ణ, ముకుంద వాళ్ళని చూసి నాకు ఇదే నేను ఇంట్లో ఇలాగే ఉండాలని కోరుకున్నాను. ఈ సంతోషం కోసమే నేను ఇన్ని రోజులు వేచి చూశాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది కృష్ణ అని చెప్పేసి అయితే ముకుంద కృష్ణని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భవాని. అలా ఫీల్ అవుతూ కృష్ణ దగ్గర ఉన్న బాబుని తీసుకొని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతకన్నా ఆనందం ఉన్న ఇల్లు ఇంకేముంటుంది కృష్ణ, ఆనందం ఈ జీవితానికి ఇది చాలు అని చెప్పేసి అయితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రేవతి అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అందరూ చక్కగా పిల్లల్ని ఎత్తుకొని హ్యాపీగా ఉంటారు. ఇక మధు, మురారి, ఆదర్శ్ అందరూ అయితే ఈ జీవితానికి చాలు పెద్దమ్మ అని అయితే అంటూ ఉంటాడు మధు కూడా. ఇక కృష్ణ కూడా వాళ్ళ పాపను ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందరూ హ్యాపీగా అలా ఆ పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక అది చూసి ముకుంద, ఆదర్శ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మధు, వాళ్ళమ్మ, రేవతి, మురారి, కృష్ణ అందరూ అయితే పిల్లల్ని ఆడించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక